హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాన్నమ్మ వంటలు. ఈరోజు అమ్మ మనకి కుడుములు చేసి చూపిస్తుందండి. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టంగా భావిస్తుంటారు. ఇవన్నీ మనం ప్రతి ఒక్కరం వినాయక చవితికి కంపల్సరీ పూజలు నైవేద్యంగా పెడుతుంటాం కదండి. సో ఇవి ఏంటంటే పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా రావాలి అన్ని మెజర్మెంట్స్ తోటి అమ్మ మీకు చేసి చూపిస్తుంది. దీన్ని తయారు చేసుకోవడానికి మనము ఫస్ట్ ముందు రోజు రాత్రి ఒక పావు కిలో బియ్యం తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. సో రాత్రి అంతా నానబెట్టేసుకోవాలి. ఇంకా పొద్దున లేవగానే వీటిని బాగా ఆరబెట్టేసేసుకోవాలండి. ఇలా బియ్యం మొత్తం ఏవైతే ఉన్నాయో ఇలా పొడి పొడిగా అయిపోవాలి. మళ్ళీ అప్పుడు దాన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ మొత్తం పౌడర్ లాగా చేసుకోవద్దు. ఇది రవ్వగా ఉండాలి. సో అప్పుడైతే కానీ మనకి కుడుములు మంచిగా వస్తాయి. ఇప్పుడు రవ్వగా చేసుకున్న దాన్ని ఏదైతే ఉందో ఆ పిండిని సపరేట్ చేసేసుకోవాలండి. అంటే మనకి దీంట్లో కావాల్సింది ఏంటంటే ఎక్కువ పిండిలా ఉండేదైతే మనకు అవసరం ఉండదు. ఈ రవ్వగా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం తీసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన రవ్వ ఏదైతే ఉందో మనం అన్నిటినీ ఒక కప్పులో వేసేసుకున్నామండి. సో ఒక కప్పు మాత్రం తయారైంది ఇప్పుడు రవ్వ. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పెట్టేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకొని కొంచెం వేడవగానే జీలకర్ర వేసేసుకొని కొంచెం కాగనివ్వాలి. అలా అయిన దాని తర్వాత 2.5 కప్స్ మనము వాటర్ పోసేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు చూసారు కదండి, మనకు ఒక కప్పు రవ్వ అయిన దానికి 2.5 కప్స్ రవ్వ తీసేసుకోవాలి. అలాగే పొద్దున లేచిన తర్వాత ఒక పిడికెడంత శనగపప్పు తీసేసుకొని నానబెట్టేసుకోవాలండి. సో అది మంచిగా నానిన తర్వాత అది మినిమం ఒక 2-3 అవర్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టింది ఈ వాటర్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఆ పప్పుని. ఇలా పప్పు మంచిగా ఉడికిన తర్వాత అండి ఒకసారి తీసుకొని చెక్ చేసేసుకోవాలి పప్పు ఉడికిందా లేదా. అంటే ఒక 5 minutes 10 minutes అయితే పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకైతే పప్పు మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇంకో 2 minutes వరకు మంచిగా బాయిల్ చేసేసుకుందాము. ఇలా మసులుతుంది కదండి. ఇలా మసలేటప్పుడే మనం తీసుకున్న రవ్వ ఏదైతే ఉందో మిక్సీ పట్టింది అది దీంట్లో కొద్దిగా వేసి కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకోవాలండి వీటిని. సో ఇప్పుడు ఆ రవ్వ కూడా దీంట్లో మంచిగా ఉడికేటట్టుగా ఒక మూత పెట్టేసేసుకోవాలి. సో ఇలా ఒక 5 to 10 minutes ఇది కూడా ఉడికిన తర్వాత ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో మొత్తం వెళ్ళిపోతుందండి. ఇలా మళ్ళీ ఒకసారి ఇప్పుడు అడగంటకుండా మంచిగా కలిపేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడైతే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయేసరికి దాన్ని కలుపుతూనే ఉండాలి. మనం అడగంటకుండా చూసుకోవాలండి దీన్ని. అందుకే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 minutes వరకు బాగా కలుపుతూ ఉంటాక ఇలా మొత్తం దగ్గరికి అయిపోతుందండి ఇది. సో చెప్పాలంటే ఉప్మా మాదిరిగా అయిపోతుంది ఇది. ఇప్పుడు దీని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి ఎంత గట్టిగా ఉందో దీన్ని. ఇదంతా ఒక ప్లేట్లో సపరేట్గా తీసేసుకున్నాక కొంచెం చల్లైన తర్వాత దీన్ని ఉండలు కట్టేసుకోవాలి. ఇంకా మీకు కావాల్సిన సైజులో దీన్ని ఉండలు కట్టేసేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత చేసుకున్న దాన్ని ఆవిరిలో ఉడకపెట్టుకోవాలి. సో ఆవిరిలో ఉడకపెట్టుకోవడానికి మనం ఒక కడాయి తీసుకున్నాము. దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టేసేసుకొని వాటర్ పోసేసేసుకొని అవి హీట్ అయ్యేదాకా కొంచెం పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆ వాటర్ కొంచెం హీట్ అయ్యేంత వరకు అమ్మ మనకి లడ్డుల్లాగా ఉండలు కట్టేస్తుందండి. రవ్వ కుడుములు కూడా అంటుంటారండి. మళ్ళీ రవ్వ అంటే కొందరు ఉప్మా రవ్వ అనుకుంటారని చెప్పేసి ఇలా రవ్వ కుడుములు అని చెప్పట్లేదు. ఇది బియ్యంతో మనం నానబెట్టుకొని చేసిన రవ్వతోటి చేయాలండి వీటిని. సో మనకు కావాల్సిన సైజులో మ్యాక్సిమం మీడియం సైజులో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి ఇవి. సో అవన్నీ మనకి లడ్డూల్లాగా అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం తీసుకున్న కడాయిలో ఏదైతే వాటర్ పోసి పెట్టుకున్నామో వాటిలో పెట్టడానికి ఒక ప్లేట్ వేసేసుకున్నాము. ఇవన్నిటిని ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. మనం ఆవిరిలో ఉడకబెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 10 minutes వరకు సిమ్లోనే దాన్ని ఉడకబెట్టుకోవాలి.
సో అయిపోయిందండి 10 మినిట్స్. మన రవ్వ కుడుములు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా పూజలో పెట్టేటప్పుడు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.